వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. దళిత యువకులను పరామర్శించేందుకు వచ్చిన జగన్కు ప్రజా సంఘాల నుంచి నిరసన ఎదురైంది. ఇదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న దమనకాండపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును ఇలాగే కొడితే ధర్మమంటారా అంటూ మండిపడ్డారు. రాజకీయం చేయడానికే జగన్ తెనాలిలో పర్యటించారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఏప్రిల్ 25న ఐతానగర్కు చెందిన ముగ్గురు యువకులను నడి రోడ్డుపై లాఠీలతో పోలీసులు కొట్టిన వీడియో వైరల్ అయ్యింది. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత వీడియో బయటికి వచ్చింది. దీంతో బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ తెనాలి వచ్చారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రాకేష్, బాబులాల్, జాన్ విక్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐతానగర్లోని రాకేష్ ఇంటికి వచ్చిన జగన్ రాకేష్ కుటుంబ సభ్యులతో పాటు జాన్ విక్టర్, బాబులాల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏం జరిగిందో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తెనాలి ఘటనలో పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబుపై కూడా 24 కేసులు ఉన్నాయని, ఆయనను కూడా నడి రోడ్డుపై పోలీసులు ఇలా కొడితే ధర్మమేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మరోవైపు జగన్ తెనాలి పర్యటనపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. గంజాయి వ్యాపారులు, బ్లేడ్ బ్యాచ్, డ్రగ్ డీలర్లకు జగన్ ను గౌరవాధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లకు మద్దతివ్వడం ఏంటని ప్రశ్నించారు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్స్, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే పోద్దుతున్నాయి. మరోవైపు జగన్ తెనాలి పర్యటనకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. జగన్ తెనాలి రావడానికి ముందే మార్కెట్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ హయాంలో తెనాలికి చెందిన నూతక్కి రవికిరణ్ దారుణ హత్యకు గురయ్యారని తెలిపారు. రవికిరణ్ మృతదేహం ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదన్నారు. అదే కేసులో నిందితుడి అనుచరులైన వారిని జగన్ ఎలా పరామర్శిస్తారని మండిపడ్డారు.